తెలుగు రాష్ట్రాలలో ఎండల తీవ్రత కొనసాగుతోంది. తీవ్రమైన ఎండ వడగాడ్పులతో జనం అల్లాడిపోతున్నారు. బానుడి భగభగలతో వాతావరణం నిప్పులు కొలిమిని తలమిస్తోంది. ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదు కావడంతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. పగటిపూట బయటకు వెళ్లడానికి జనం జంకుతున్నారు. ఇక విశాఖ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. అక్కడున్న వాతావరణ పరిస్థితులకు సంబంధించి నాయుడు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత కొనసాగుతుంది. ఉష్ణోగ్రతలు ఒకసారిగా గత 2 రోజులు కొంత తగ్గుముఖంలో అనిపించినప్పుడు కూడా ఈ రోజు క్రమంగా పెరిగినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో గరిష్టంగా 46-47 డిగ్రీలు కూడా చాలా చోట్ల నమోదైనటువంటి పరిస్థితి అయితే మనకు ఉందనేది వాతావరణ నిపుణులు అయితే అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ప్రధానంగా మరోవైపు మనం చూసుకుంటే ఉత్తరప్రదేశ్ నుంచి ఇటు కోస్తా తీరాన్ని ఆనుకొని ఆంధ్రప్రదేశ్ మీదుగా తమిళనాడు వరకు ఒక ట్రఫ్ లైన్ కొనసాగుతుంది. మరోవైపు జార్ఖండ్, ఒరిస్సా అలాగే ఉత్తర కోస్తా జిల్లాలో ఆనుకుని ఒక ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతుంది. అలాగే అటు తమిళనాడు పైన కూడా ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. సో వీటి ప్రభావం వల్ల పెరిగినటువంటి ఉష్ణోగ్రతల ప్రభావం వల్ల అటు రాయలసీమ, ఇటు ఉత్తర కోస్తా జిల్లాల్లో చాలా చోట్ల ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు పడడానికి ఆస్కారం ఉంది. అటు తెలంగాణ జిల్లాల్లో కూడా అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు పడడానికి ఆస్కారం ఉంది. అయితే పెరిగినటువంటి ఉష్ణోగ్రతల కారణంగా ప్రజలు చాలా వరకు బయటికి రావడానికి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో కొంతమంది అయితే మనం చూడొచ్చు తీర ప్రాంతాలు వీటిలో సో బీచ్ గాలికి వీటికి శాత తీరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సాధారణంగా వాహనాలు తప్పితే మిగతా వాళ్ళు ఎవరు బయట నడవడానికి కానీ తిరగడానికి కానీ ఇబ్బంది లేనటువంటి పరిస్థితి. ఎందుకంటే పూర్తి స్థాయిలో వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తుందని స్పష్టంగా చెప్పొచ్చు. సో కొన్ని చోట్ల హీట్ వేవ్ కండిషన్స్ కూడా కొంతవరకు ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో హ్యూమిడిటీ కొంత ఉంటుంది, అలాగే తేమతో కూడిన గాలి వల్ల ఉక్కపోత ప్రభావం ఉంటుంది. కొన్ని చోట్ల వడగాల్పుల తీవ్రత కూడా కొనసాగడానికి ఆస్కారం అయితే ఉంది. సో ఈరోజు ఉదయం నుంచి కూడా మనం చూసుకుంటే ఉత్తర కోస్తా జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరు జిల్లాలో చాలా చోట్ల ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు పడ్డాయి. ఈ రోజు కూడా మరికొన్ని చోట్ల పడడానికి ఆస్కారం ఉంది. అటు రాయలసీమ జిల్లాలో కూడా ఈరోజు సాయంత్రం కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు పడేందుకు ఆస్కారం ఉంది. సో తెలంగాణలో కూడా 1-2 చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయి. ఈ సమయంలో ఎదురుగాళ్ళు, కొన్ని చోట్ల పిడుగులు, వడగళ్ళు కూడా పడడానికి ఆస్కారం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అయితే హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు మాన్సూన్ మనం చూసుకుంటే ఇటు పశ్చిమ మధ్య బంగాళాఖాతం, అరేబియా బంగాళాఖాతం, అటు లక్షద్వీపు, సో శ్రీలంక ఈ ప్రాంతాలకు విస్తరించింది. సో మరొక దాదాపుగా 3వ తారీఖు అంటే జూన్ 3-4 తేదీల్లో ఇది కేరళలో పూర్తి స్థాయిలో ప్రవేశించేందుకు అవకాశం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అయితే అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. విడుదల సత్యత నాయుడు, విశాఖపట్నం.